ఏ ఉందిరా! దీంతో సినిమా చేస్తే చేయాలిరా బయ్. కలెక్షన్‌లే కలెక్షన్‌లు. గేంది బయ్ అట్లా చూస్తున్నావు? గిది సినిమా ఆఫీసా కాదా అని చూస్తున్నావా? హ! సినిమా స్టార్ట్ చేయకముందే పైసలు గిట్ల ఖర్చు పెడితే ఎట్లా? అందుకే గిట్ల డిసైడ్ చేసిన. సర్లే కూసో గాని నీ కహాని సురు చెయ్. ఏంటి సార్? అదే భయ్యా స్టోరీ గట్లా కావాలని యాడ్ గుద్దితే కదా నువ్వు వచ్చినావు. నీ కథ సురు చెయ్. ఓపెన్ చేస్తే గేంది భయ్ ఓపెన్ చేసేది? బట్లా? కాదు సార్, సీన్. సరే చెప్పు నీ స్టోరీ. సార్, ఓ బ్యాంక్ ఉంది సార్. బ్యాంకులో దొంగలు పడతారు. వాళ్ళు దొంగతనం చేసే టైంలో పోలీసులు వస్తారు సార్. పోలీసులు దొంగల్ని చేసి చేస్తూ ఉంటారు సార్. ఈ దొంగలోనే మన హీరో కూడా ఉంటాడు సార్. రే సత్తి 2 చాయ్ తేరా. నువ్వు చెప్పు. హీరో పారిపోతుంటాడు సార్. వెనకాల పోలీసులు వెంబడిస్తూ ఉంటారు సార్. జల్దీ. హీరో పారిపోడింది. ఇంట్రడక్షన్లో 20 మందిని కొట్టాలా? హీరో పారిపోడిందిరా బాయ్. సార్, ఇది క్రైమ్ కామెడీ సార్. మరీ అంత భారీ యాక్షన్ సినిమా కాదు సార్. ఎందుకంటే ఈ రోజుల్లో క్రైమ్ కామెడీ అనేది నయా ట్రెండ్ సార్ ఇదంతా. అరే బాయ్, ఇంట్రడక్షన్ సీన్లో ఫైట్ లేకపోతే నేను సినిమా తీరా బాయ్. ఇక నడువుపో. అరే టీ చెప్పినా కదా. అరే సత్తి. పర్లేదు సార్, నేను పెడతాను సార్. చి, ఎన్ని రోజులు చేస్తారా ఇవే సినిమాలు? నమస్తే సార్, నా పేరు శరత్. కథ చెప్పడానికి వచ్చాను. అవునా? నువ్వేదో పల్లి బట్టని అమ్ముకుంటానికి వచ్చావనుకున్నాలే. అందరూ వచ్చేది కథ చెప్పడానికే. సర్లే గాని నీ కథ షురూ చేయి. సార్, నాకు నాన్న లేడు. జబ్బు చేసిన తల్లి, పెళ్లి చేయాల్సిన చెల్లి, చదువురాని తమ్ముడు, పనికిరాని అన్నయ్య. అరే బాయ్ గిస్మెంట్ స్టోరీలు మస్తు చూసినాం రా బాయ్. గీ తీరిగైతే నేను ప్రొడ్యూస్ చెయ్యా. సార్, ఇది నా స్టోరీ సార్. నేననేది గదే భయ్యా, నీ స్టోరీనేగా ఇది. సార్, ఇది నా లైఫ్ స్టోరీ సార్, సినిమా స్టోరీ కాదు. మీరు సినిమా స్టోరీ అనుకున్నట్టున్నారు. అరే బాయ్, నువ్వేమన్నా అబ్దుల్ కలాంబా నరేంద్ర మోడీవా నీ చరిత్ర నిండడానికి? సొల్లు ఆపి స్టోరీ చెప్పరా బాయ్. స్టోరీ ఏంటంటే సార్, ఒక హీరోయిన్ ఉంటుంది సార్, చాలా అందమైన అమ్మాయి, అంటే చాలా గొప్ప అమ్మాయి. హీరో మాత్రం బీదోడు మూగోడు. వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ సార్. చాలా ఫీల్ ఉంటుంది సార్. ఏంది? హీరో మోగోడా? అవును సార్. అంటే తొడగొట్టుళ్ళు, మెన్నరకుళ్ళు గిసువంటి పవర్ఫుల్ డైలాగ్ ఏం లేవా? లేవు సార్. ఇందులో మాసేముంది? పాయే నా పైసలు పాయే, సినిమా పాయే. హీరో మాట్లాడపడం ఏంట్రా బాయ్? సరే కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ ఏమైనా ఉందా? లేదు సార్, ఇదో పేదింటి అబ్బాయికి గొప్పింటి అమ్మాయికి మధ్య జరిగే ఫీల్ ఉన్న లవ్ స్టోరీ సార్. ఇంటర్వెల్ బ్యాంగులు ఉండవు సార్. నీ ఫీల్ నోట్లో మన్నుపడా. ఫీల్ ఏమన్నా పైసలు తెస్తారా బాయ్? చూడు, ఇంటర్వెల్ బ్యాంగ్ లో హీరో పెద్ద ఫ్యాక్షనిస్ట్ అని పెట్టు. మూగవాడిగా నటించి హీరోని లేవ తీసుకుపోయాడని చెప్పు. అదిరా ట్విస్ట్. మంచి పైసలు వస్తాయి. అది పెట్టరా బాయ్. సార్, నేనేమైనా చిన్ని కృష్ణ, బాలకృష్ణ లేదా గోపాలకృష్ణ? ఫ్యాక్షన్ సినిమాలు రాయమంటారు. నాదేదో ఫీల్ ఉన్న లవ్ స్టోరీ అంటే ఫ్యాక్షన్ సినిమాలు రాయమంటారు. ఇంకోసారి ఫీల్ అన్నావు అనుకో, నీ ఫైల్తో నిన్నే కొడతా. నాకు ఇటువంటి కథలొద్దు కానీ చల్ నడు. అంత దూరం నుంచి వచ్చినావు కదా, చాయ్ తాగిపో. రే సత్తి. సార్ సార్, పర్లేదు సార్, దండం సార్. నమస్తే సార్. వచ్చి కూర్చో. నా పేరు శేఖర్ సార్. చెప్పమ్మా శేఖర్. నువ్వైనా మంచిగా చెప్తావా లేకపోతే వాళ్ళ సతాయిస్తావా? కట్ చేస్తే ఏంది భయ్ కట్ చేసేది? నా పేక. అదే సార్ సీను. వాడేమో ఓపెన్ చేస్తానంటావు, నువ్వేమో కట్ చేస్తానంటావు. ఇదేమన్నా బట్టల దుకాణం అనుకున్నారా భయ్? సినిమా చెప్పడానికి వచ్చారా, దేనికి వచ్చారు మీరు? హీరో బైక్ మీద వెళ్తూ ఉంటాడు సార్. ఆగాగు. ఇంట్రడక్షన్ లో ఫైట్ ఉంది కదా? వీడు ఏది అడిగితే చెప్పేది, తర్వాత చూసుకున్నాం. ఉంది సార్. హీరో బైక్ మీద వెళ్తుంటే వెనకమాల 50 సుమోలు జబ్ జబ్ మన చేజింగ్ సార్. బి గోపాల్ కంటే ఎక్కువ కదా మంది? ఎక్కువే సార్, చాలా సుమోలు వాడుతున్నాం సార్. ఏడా తగ్గొద్దయ్యో. ఎన్ని సుమోలు కావాలంటే అని పెడదాం. ఓకే సార్. అలా చేసి జరిగాక హీరో సిటీ అవుట్స్కట్స్ లో వాళ్ళందరిని తీసుకెళ్లి అక్కడ కొడితే చుట్టుపక్కల ఎక్కడ హాస్పిటల్ కూడా ఉండకూడదు. అందుకే తీసుకొచ్చాను. అది హీరో అంటే ఆ మాత్రం ఉండాలి. అవును సార్. ఇంట్రడక్షన్ తర్వాత మంచి లవ్ ట్రాక్ ఉంది సార్. రొమాంటిక్ సీన్స్. హీరోయిన్ చేత కావాలంటే బికినీ కూడా వేద్దాం సార్. అది మన మాస్ కి గ్లామర్ కావాలి. ఇంటర్వెల్ లో పెద్ద ట్విస్ట్ సార్. హీరో పెద్ద ఫ్యాక్షనిస్ట్ సార్. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ చంపడానికి కాలేజీలో జాయిన్ అయినాడు. ఇది చాలయా. థియేటర్ లో విజిల్సే విజిల్స్.
సెకండ్ హాఫ్ లో ఆలీ కతికే మంచి కామెడీ ట్రాక్ కూడా రాశాను సార్. అవునయ్యా, ఆ మాత్రం కామెడీ ఉండాలి. కామెడీ లేకపోతే ఈ మధ్య జనాలు అసలు సినిమానే చూడట్లేదు. పూరి జగన్ లా సినిమా మొత్తం పెట్టట్లేదు సార్. సెకండ్ హాఫ్ లో మతిమరపు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉంది సార్. సూపర్ కామెడీ. అబ్బా, చిన్నపిల్లాడి చేతికి చాక్లెట్ దొరికినట్టు దొరికావయ్యా. ఇక జాలే, క్లైమాక్స్ చెప్పు. క్లైమాక్స్ ఇంకా సూపర్ గా ఉంటుంది సార్. ట్రైన్ చేంజ్, ఇది ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా చూడలేదు. ట్రైన్ తో ఇంకో ట్రైన్ చేంజ్. హీరో ఒక ట్రైన్ లో ఉంటాడు సార్, విలన్ గ్యాంగ్ ఒక ట్రైన్ లో ఉంటుంది సార్. ట్రైన్ లో వెళ్ళి వాళ్ళందరిని చంపేసి హీరోయిన్ తీసుకొని వచ్చేస్తాడు సార్ హీరో. వా, ఇది వై సినిమా అంటే. ఇంతవరకు ఏ సినిమాలో హీరో ఇలా చేయలేదు. చూడు, ఒక్కడికి కూడా మాస్ పల్స్ తెలియదు భయ్. ఇప్పుడు క్రైమ్ కామెడీ స్టోరీ అంటాడు, ఇంకో లవ్ స్టోరీ అంటాడు. చల్తీ, ఇదిరా సినిమా అంటే. నువ్వే మరో వివి వినాయకు, బి గోపాలు. సార్ స్టోరీ నాదే కదా, డైరెక్షన్ చేసే ఛాన్స్ ఇస్తారా సార్? ఛాన్సా? చల్తీ, కావాలంటే పైసలు ఇస్తా కానీ తీసుకపో. ఇది నా మొదటి సినిమా. దీనికి ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ అన్నీ నేనే. చల్నడు. కష్టాల్లో ఉన్నాను, కనీసం డబ్బులనే ఇవ్వండి సార్. ఈరోజు ఫ్రైడే, ఈరోజు డబ్బులు బయటికి ఇవ్వకూడదు కానీ మండే వచ్చి తీసుకోపో. అంత దూరం నుంచి వచ్చావుగా, చాయ్ తాగిపో. ఒరే సత్తి, ఆడు సత్తిలేడు ఇవ్వలేడు సార్, ఉంటే తీసుకొచ్చాడుగా. తెలిసినోడిని పెట్టుకుని ఇంతేనా మాటిని సారు. అసలు వీడికి ఏం చెప్పావు? తర్వాత చూసుకోవచ్చులే. మన సినిమా రిలీజ్ అయింది కదా, రివ్యూ ఎలా ఉందో చూద్దాం. ఒరే నీ అబ్బా, ఎవడ్రా ఈ కథ రాసింది? ఆ డైరెక్టర్ ఎవడ్రా? ఈ రైటర్ని డైరెక్టర్ నమ్ముకున్న డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ ఎవడరే? అమ్మయ్య, మన పేరు ఏ లేదు, లేకుంటే ఇండస్ట్రీ లేకుండా పోయేవాడిని. హీరోలు చెప్పారని, ప్రొడ్యూసర్లు చెప్పారని కథలు మార్చుకుంటూ పోతే ఇలాగే అవుద్ది. కథను నమ్మి సినిమా తీయండి.